గురుగారు కొయ్యదారులు అమావాస్యకి పౌర్ణమికి పూజ చేస్తూ ఉంటారంట. ఎలాంటి పూజ చేస్తారు మీరు అసలు? అమావాస్య రోజు పూజ వచ్చి దుష్టగ్రహాలు ఆకట్టుకుంటానికి కొన్ని పూజలు చేస్తాం. ఓకే. ఈ దుష్టగ్రహాలు ఆకట్టుకుంటానికి అనేది ఈ అమ్మవారు సమ్మక్క సారక్కకి, ఎల్లమ్మ తల్లికి, మేము చేసే వచ్చి చోటానికరే భగవతి అమ్మ. ఓకే. కేరళలో ఉన్నాను. ఆమె పేరు ఆమె పూజకి దండం పెడుతుంటాం. ఆమె పేరులో పూజ చేసినప్పుడు కొన్ని పీఠంలో కూర్చుంటాం. ఓకే. కూర్చొని ఎదురు అమ్మవారి ఫోటో ఉంటున్నాం. ఆ అమ్మవారి ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుంటే ఎవరి పేరులో మేము ఎవరి గురించి కూర్చుంటాం, అందరి గురించి కూర్చో. వాళ్ళు ఎవరైనా నా పేరు చేయండి, నా పేరులో పూజ అంటే పొగలంతా అమ్మవారికి ఆటపోతూ అట్లాంటివి బలిస్తుంటాం, కోళ్ళు కోస్తుంటాం. ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళ పేరులో కొన్ని అష్టదిగ్బంధం రేకులు రాస్తాం. రేకులు రాసి ఇక ఎట్లుంటుంది అది. దీంట్లో అక్షరాలు రాయలేదు, దిగిన వరకే రాసి దీంట్లో ఎవరి పేర్లు రాయాలో వాళ్ళ పేరు మీద రాస్తాం. వాళ్ళ పేరు తలుచుకొని రాసినప్పుడు వాళ్ళ పేరు రేకులు రాసేది కాదు, కొన్ని వాళ్ళ పేరు మీద రాస్తాం. వాళ్ళ పేరు మీద కొన్ని అక్షరాలు ఉంటాయి. ఆ పూజలో అమ్మవారు తీసుకుంటాం. అవి రాసి దాన్ని తీసి ప్రేమ కట్టి వాళ్ళ బిజినెస్ గురించి, వాళ్ళ పని గురించి, చేసే జాబ్ గురించి, ఇంట్లో కొన్ని శికాకులు ఉంటాయి. కొన్ని శికాకులు కనిపెట్టుకునే ఉంటాయి. మనం ఇంట్లో శికాకులు ఉంటే ఏదైనా దుష్టగ్రహ తిరుగుబాటు అనేది ఉంటే ఆ దుష్టగ్రహాన్ని కనిపెట్టవచ్చు. ఎలా అంటే ఏంటంటే కొన్ని ఇంట్లో ఉత్తుత్తిగానే గొడవలు అవుతుంది, ఊహుకునే ఏజ్యాలు అవుతుంది, ఊహు కలహాలు అవుతుంది. వాళ్ళు మంచి చేసినా చెడే వస్తుంది. ఇతను అక్కడికి పోయి ఏదో ఒకటి మంచి చేయాలని చెప్పినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది తప్పుగా అర్థం చేసుకుని ఈయన మీద గొడవ వస్తుంది. ఈయన లేనిపోని పనులు కూడా ఈయన మీద పడిపోతాయి, ఈయన చెయ్యని తప్పులు కూడా ఈయన మీద. అటువంటి కొన్ని ఇంట్లో జరుగుతుంది. ఎక్కువ శాతం మంది మనం బయటికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు, పోయేటప్పుడు లేనిపోయిన విషయాల్లో కొంచెం ప్రాబ్లం జరిగినా అప్పుడు మనం కనుక్కోవాల్సిన విషయం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనల్ని మనం ఎప్పటికైనా ప్రశ్నించుకోవాలి. ఎవరైనా మనం ఇటువంటి జరిగిందంటే నేను చేసిన తప్పే, ఎందుకు జరిగింది, ఇది లేనిపోయి మనం ఏం చేయకపోయినా ప్రాబ్లం జరుగుతుంది అంటే మనకు టైం బాగా, మనం చాలా జాగ్రత్త, ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని అడిగేయాలి. ప్రతి విషయంలో ఎట్లా చేస్తేనే వాళ్ళ ఇంట్లో దుష్టగ్రహ శక్తి మొత్తం తగ్గిపోతుంది. ఇక మీరి కొన్ని చెడు పనులు ఉంటాయి, ఆ చెడుని తీసేయడానికి మా అలాంటి పోయేవాళ్ళు సంప్రదించవచ్చు. మీరు దేవుడి గుడికి వెళ్ళినా సార్ పూజలు చేసుకోవచ్చు. కొన్ని అటువంటి అనేది కొన్ని తగ్గిపోతాయి. దేవుడి గుడికి వెళ్ళినా కూడా కొన్ని దగ్గర గ్రహాలు ఉంటాయి. అటువంటి అలాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను క్లీన్ చేస్తాను. దానికని భగవంతుడు ఆశీర్వాదం. మా సమ్మక్క సారక్క అమావాస్య రోజు వచ్చి మేకపోతే బలిస్తుంటాం. మేము ఇట్లక సట్లు సొక్కాయలు పంచులు కట్టుకొని తిరిగేది ఇప్పుడే. ఇంతకుముందు ఒక కండమే ఉంటుంది, సొక్కాయ ఉండదు. ఈ దండలు మట్టి ఎప్పటి నుంచో ఉంటుంది. పూర్వకాలం మా తాతల కాడి నుంచి ఇట్లే ఉంటాయి. సట్టు ఉండదు మాకు, ఇట్లా గోసి పెట్టుకుంటాం పంచి, అట్లా కట్టుకొని తిరగటం. మాకు ఇంతకుముందు వచ్చి ప్రజలు చాలామందిని చూసాం, కానీ ఇప్పుడు బయట తిరిగేదంతా లేదు. ఇప్పుడు ఎవరో ఆఫీసు, ఒక రూమ్, ఇంట్లో కూర్చోవడం. మా ఊరికి పోతే మా ఊరు కాడ ఇక అమావాస్య రోజు కొంతమంది పేరులో రాత్రి పూట కొన్ని పూజలు చేస్తుంటాం. ఆ పూజలు దుష్టగ్రహ పోవడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేస్తాం. అంతే. ఒక మనిషికి లక్ష్మి రావాలి, వ్యాపారం బిజినెస్ లాస్ అవుతుంది. ఆ బిజినెస్ లాస్ అయినప్పుడు అతను కాపాడాలంటే కొన్ని యంత్రాలు ఉంటాయి, తాయితులు ఉంటాయి, మంత్రిస్తాం, స్వామికి దండం పెడతాం. మంత్రం అంటే అయ్యగారు చేసే మంత్రాలు కావు. అమ్మవారి దగ్గర పూజ చేసి చిన్న చిన్న రేపు ముక్కలు దాంట్లో రాసి పెడతాం. కొన్ని వేరులు తెస్తాం, మేడారం నుంచి, భద్రాచలం నుంచి. అమావాస్య రోజు పీకుతుంటాం. కొన్ని ఇంతకుముందు మన కాలంలో ఇంతకుముందు నుంచి ఉన్నాయి. తెల్ల జిల్లేడు వేరు అమావాస్య రోజు తీస్తే చాలా పవర్ అవుతానికి. మళ్ళా ముష్టి ఆకు అంటారు, ముష్టి ఆకు వచ్చిందా, అది ఇట్లాంటి ఏర్లు ఉంటాయి కొన్ని. ఆ ఏర్లు తీసుకొచ్చి దాంట్లో తాయితలు పెట్టి 2 రేకులు వాళ్ళ పేరు మీద రాసి దాంట్లో పెట్టి వాళ్ళ ఇంటికి గుమ్మాలు కడతారు. ఆ కడితే ఇంట్లో చెడు రాదు. వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం మంచిగా ఉంటుంది. ఎక్కడికి పోయినా బిజినెస్లో డెవలప్ అవుతుంది. కొంతమంది రియల్ ఎస్టేట్ దూరంలో ఉంటారు, వాళ్ళకి ఫోన్లో కొంతమంది ఇంట్రెస్ట్గా మాట్లాడతారు. నేరుగా పోతే ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ మాట అనేది ఉండదు. వాళ్ళకి నేరులో ఒక రకంగా మాట్లాడతారు, ఫోన్లో ఒక రకంగా మాట్లాడతారు. అటువంటికి మంచిగా వచ్చేట్టుగా మేము చేయగలం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది మరుగుమంది అని అంటున్నారు కదా, అసలు మరుగుమంది అనేది ఉందా? ఉంది, మరుగుమంది అనేది ఉంది. మీరు ఎప్పుడైనా పెట్టారా? మేము పెట్టాం. పెట్టిన వాళ్ళు ఎవరైనా తిన్నోళ్ళు పట్టి దానివల్ల ఇబ్బంది పడే వాళ్ళు ఎవరు ఉంటే మా దగ్గరికి వస్తే నేను క్లీన్ చేయగలను. దానికి మూలికలు ఉన్నాయి, దాన్ని క్లీన్ చేయడం. ఆకు పొడి ఇస్తే అది వామితి ద్వారా వస్తుంది, కొంతమందికి మోషన్ ద్వారా వస్తుంది. అది
కొంతమంది కొన్ని విధాలు లేనిపోని విధాలు చెప్పకూడని విధాల ప్రకారం పెడతారు దాన్ని. ఇక దాన్ని మనం పబ్లిక్ చేయకూడదు దాన్ని. ఆ రకంగా దాన్ని చెప్పకూడని విధానంలో పెట్టినప్పుడు దాన్ని వచ్చి కక్కి చేయాలి లేదా మోషన్లో పోవాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలైనా సరే అది రానే ఉంటుంది ఆ మరుగు ముందు. ఈ మాల నా దగ్గరని కాదు, నా దగ్గర తీసుకుంటే నేనే చేస్తాను. వేరే వాళ్ళని సరే తీసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా క్లీన్ చేయాలి. ఆ మరుగు ముందు పోతే అతనికి సొంత జ్ఞాపకం వస్తుంది, మన సోయిలోకి వస్తుంది. లేకపోతే ఒకటే ధ్యాస ఉంటుంది. వాళ్ళు ఏం తలుచుకొని పెట్టారో అదే ధ్యాసలో ఉంటుంది. తీసి మూట కట్టి మూల పడేసింది మనిషి. 2025 సంవత్సరం ఏ రాశుల వరకు మంచిగుంది గురుదేవ? రాశి వారికి చెప్తే కదా, ఈ రాశి ఇది చూడాలా. మిథున రాశి నేను చదివిన కాడికి మిథున రాశి, మళ్ళా తర్వాత సింహరాశి వీళ్ళకి ఎక్కువగా లాభకరం ఉండదు. కాకపోతే వాళ్ళకి జాతక రీతి అనేది ఒకళ్ళకి ఈ జాతకం ఉన్న వాళ్ళందరికీ మంచుకుంటుంది అనమాట. ఒక రీతిలో కొన్ని విధానాలు లగ్నాలు ఉంటాయి, అవన్నీ కూడుకున్నోడికి కరెక్ట్గా సక్సెస్. కొంతమంది సింహరాశి వాళ్ళకి ఏమి లేకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు, సింహరాశి లేని వాళ్ళు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు, రాశి ప్రకారం చూస్తే ఈ సంవత్సరం లాస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి కోట్లు వస్తుంది. కానీ రాశి ఒకటే కాదు, దానికి గడియలు ఉంటాయి. ఆ గడియల్లో జన్మించిన వాళ్ళకి ఆ గడియ ప్రకారంగా ఖచ్చితంగా చేయాలి. ఎక్కువ శాతం వచ్చి సింహరాశి మిథున రాశి వాళ్ళు చాలా బాగా ఉన్నారు. ఇంకొకటి, మీరు దయ్యాలు పట్టిన వాళ్ళని కూడా వదిలేస్తా అంటున్నారు కదా, అది నిజమేనా? దయ్యం అనేది ఉందా? ఉంది. మీరు చూసారా దయాన్ని? చూస్తూనే ఉంటారు పూజల్లో. కొంతమంది మీదకి వస్తుంటుంది, కొంతమంది రూపాలు ఉంటాయి, అడవిలో పోయి దిగితే దొరుకుతాయి, కనపడుతుంది. మీకు కనపడదు? కనపడుతుంది. ఒక మనిషికి దయ్యం పడితే మీరు ఏ విధంగా వదిలేస్తారు? మాకు అమ్మవారి దండం పెట్టుకుంటే, అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని దైవశక్తి దండం పెట్టుకుని కొన్ని ఉంటాయి వస్తువులు, తాయితలు లాంటివి, వాళ్ళ మీద పెడితే కొన్ని పలుకుతాయి. ఆ పలుకుతాయి అవి వాళ్ళకి కావాల్సిన భుక్త. మీకు కావాల్సింది ఏంటి, నీవు వెళ్ళిపోయి మనిషి పెట్టి ఇతను నిలిచిపెట్టి అంటే కొన్ని వెళ్ళిపోతాయి, కొన్ని బండకు పడే ఉంటాయి, ఇబ్బంది పెడుతుంటాయి, మనిషి తిరిగి తలకాయ వెనకపోతుంటాయి, చాలా ఘోరంగా ఉంటారు. అవన్నీ క్లీన్ చేయాలంటే కొంచెం లేదా టైం తీసుకుంటారు, కానీ కరెక్ట్గా క్లియర్ అయిపోతుంది. కొయ్యదారులు చాలా మందిని మోసం చేస్తుంటారు కదా, మీరు ఎంతమందిని మోసం చేస్తుంటారా? మేము మోసం చేస్తే ఇక్కడ ఉండలేం కదండి, బజార్ వెళ్ళుకుంటున్నాడు. ఈ బజార్ ఈ రోజు వచ్చారంటే రేపు వాడు పక్క రాడు, వాడు మోసం చేశాడు. మళ్ళా కలుస్తూనే ఉంటారంటే వాడు మోసం చేయడు, మోసం చేసాడు ఆ పక్క రాడిగా. ఈ ఊరు ఈ రోజు ఇంకో ఊరు వాడు ఊరు పోటగాడు పని. ఒక్క మనిషి ఒక్కడి దగ్గర మోసం చేయడానికి ఒక అబద్ధం ఆడితే 10 అబద్ధాలు ఆడు. వాళ్ళ జీవితానికి 10కి 100, 100కి 1000 ఇట్లక్క ఆడు జీవితాంతో అబద్ధంలోనే గడిచిపోతుంది తప్ప మోసం చేసేవాడికి వాడు డెవలప్ కాలేదు. వాడు తృప్తి తుల్లా కాలం, మాట ఎల్లా కాలం. ఈ రోజు మోసం చేస్తే ఆ రోజు పోకే దొరుకుతాడు, రేపు అనేది ఉండదాడు. ఇదే రకంగా కొన్ని చెడు పనులు చేసేవాళ్ళు కూడా అంతే, రేపు అనేది ఉండదు. రేపేం జరుగుతుందో భయంతోనే బతకాల్సి వస్తున్నాడు, నెమ్మదిగా ఉండలేడు. నరదిష్టి తగిలిన వ్యక్తిని ఆ దిష్టి తీస్తారు కదా, అది నిజమేనా? నిజమే. నరదిష్టి తగిలిన వ్యక్తికి కొంతమంది దిష్టి అనేది బిజినెస్ ఉంటుంది, కొంతమంది వ్యవసాయదారులకు ఉంటుంది, పొలాలకు ఉంటుంది, కొంతమందికి శరీర దిష్టి ఉంటుంది. ఒక్కొక్క మనిషి చూసినప్పుడు అతను అన్నం తినేప్పుడు చూస్తారు కదండి, ఆ అన్నం జీర్ణం కాదు. బయటికి ఎక్కడికైనా మనం పోయొచ్చు, ఇంటికి వచ్చి నిద్ర రాదా, అది దిష్టి, నరదిష్టి, శరీర దిష్టి. దానికి వచ్చి మా దాంట్లో ఒక టెంకాయ ఉంటుంది, టెంకాయ అంటే టెంకాయ లేకుండా వచ్చింది కొబ్బరి చెప్ప అంటుంది. ఆ కొబ్బరికాయ తీసి టెంకాయ చెప్పని దానికి కాలుస్తుంది, బాగా మంట వచ్చి కాల్చి ఒక పక్కెట్లా పట్టుకొని దాన్ని తిప్పుతుంది. ఇట్లా 3 సార్లు తిప్పి తీసేస్తాం. అలా తీయటం వల్ల దిష్టి పోతుంది. కొన్ని మంత్రాలు ఉంటాయి దానికి, కొన్ని దైవ పేర్లు తలుచుకునే ఉంటాయి. మంత్రం అంటే దైవ పేర్లు వచ్చింది. ఈ దైవ పేర్లు కొన్ని తలుచుకుని అతను ప్రాబ్లం ఏంటంటే నాకు దిష్టి ఉంది శరీరం ఇట్లా కనిపిస్తుందని అంటే దానికి వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళకి క్లీన్ చేయాలి. వాళ్ళకి ఎట్లా ఉంటుంది దిష్టి సిమ్టమ్ ఏమిటంటే, కొంతమంది ఊరికి ఆవలింపులు వస్తుంటాయి, కొంతమంది ఒళ్ళిరిపి వస్తుంటాయి, నిద్ర తూగుతుంది కానీ పండుకుంటే నిద్ర రాదు. ఇంత అన్నం తిన్నా జీర్ణం కాదు, ఏది తిన్నా ఇక్కడే ఉంటుంది. అలాగే నరదిష్టి అది మ్యాక్సిమం వచ్చి అది విముక్తి చేసుకోవాలి, ఇట్లా చేసుకోవాలి. దానికి మా దగ్గరికి వస్తే మేము చేస్తాం, లేదు అంటే వాళ్ళ ఇంట్లో తీసుకున్న వాళ్ళు సరే కత్తినైనా కూడా బాగా కాల్చాలి, ఎర్రగా నిప్పుల కాలిన తర్వాత ఈ పక్క పట్టుకొని ఇట్లా 3 సార్లు, ఇట్లా 3 సార్లు, ఇట్లా 3 సార్లు దిగదూసి దాంట్లో నీళ్ళలో ముంచేసిన తర్వాత ఎమ్మటి పట్టుకోండి. చల్లగా ఉంటే దిష్టి తగిలేట కాదు, మామూలుగా వేడి ఉంటే దిష్టి తగిలేట కాదు.
చాలా మంది బిజినెస్ లో లాస్ అవుతున్నారు కదా, మీ దగ్గరకు వస్తే మీరు మంచి చేస్తా అంటున్నారు. ఎలాంటి పూజలు చేసే వాళ్ళని మంచి చేస్తారు మీరు? చెప్పాను కదండి, వాళ్ళకి కొంతమందికి ప్రకృతి రీతిలో బిజినెస్ చేసేవాళ్ళు, ప్రకృతి రీతిలో లాస్ అయ్యేవాళ్ళు ఉంటారు. కొంతమంది అన్ని టాలెంట్లు ఉంటాయి కానీ వాళ్ళకి డెవలప్ ఉండదు. అప్పుడు ఏంటంటే ఈ కొంచెం దిష్టి ప్రాబ్లాలు ఉంటాయి, అవి విముక్తి చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. రేకులు ఉంటే చెప్పాను కదా, ఆ రేకులు లాంటి తాయితలు లాంటి వాళ్ళ నుంచి దిగదూసే ఉంటాయి ఇవన్నీ చేయాలి. చోటానిక్కర్ భగవతి అమ్మవారి దేవాలయానికి మీరు వెళ్తుంటారు, అక్కడ చేతబడులు ఎక్కువ చేస్తుంటారు, మీరు కూడా చేతబడి చేస్తుంటారా? చేతపడి భగవతి అమ్మ గుడికి వెళ్తా, చాలా పూర్వకాలంలో గుడి, చాలా పెద్ద గుడి, స్వయం గుడి అమ్మవారు. కేరళ మొత్తాన్ని కేరళ అమ్మ అంటున్నాను. చోటానిక్కర్ భగవతి అమ్మ కేరళ అమ్మ. ఆ కేరళ అమ్మ అనేది అమ్మవారు ముఖ్యమైన దేవుడు. వెనకొచ్చి కాళీయమ్మ విగ్రహం ఉంటుంది, ముందు వచ్చి అమ్మవారు చోటానిక్కర్ భగవతి అమ్మ. ఆ గుడికి వెళ్ళేప్పుడు మనం ఎవరైనా షర్ట్ వేసుకొని దండం పెట్టి, షర్ట్ ఉండదు, ఎక్కువ శాతం వచ్చి పాయింట్ వేసుకుని కూడా పంచే కట్టుకుంటారు. షర్టు లేకుండా ఆ గుడి దర్శనం చేసుకుంటూ దండం పెడుతూ. చాలా ముఖ్యంగా రాత్రి పూట భజనలు జరుగుతాయి, శివ భజన. ఆ శివ భజనలో కలుసుకోవాలి. అక్కడ ఉండి పొయ్యి వచ్చేది కాదు, 5 రోజులు 3 రోజులు అక్కడ ఉండాలి. ఆ భజనలు పూజల్లో కలుసుకోవాలి. వెనక కాళీయమ్మ గుడి కాడ ఒక రాగి చెట్టు, ఆ రాగి చెట్టు కాడ కొన్ని బొమ్మల్ని శీల కూర్చోండి. అదే అమ్మవారి ప్రత్యేక. ఆ కాళీమాత ప్రత్యేక వచ్చి ఎటువంటి దుష్టగ్రహాన్ని బంధించగలిగే శక్తి మాత్రం అమ్మవారికి, దుర్గాదేవి కాళీదేవి. ఆ ఒక బొమ్మ ఇక్కడ పెట్టి తలకాయతోనే శీల కొడతాం. మనం అనుకుంటాం తలకాయ పగిలిపోతే గుచ్చుకుంటే శీలలో అనుకోతాం, కాకపోతే వాళ్ళకి ఏమి కాదు. ప్రతిది వచ్చి ఆ గ్రహాకే ప్రాబ్లం. క్లియర్. ప్రతిది ఇప్పుడుగానే చూసినా దేవుడు దేవతా జాతరలో తమిళనాడు ఎక్కువ మంది ఇక్కడ సోలం గుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్తారు, ఇట్లా పట్టుకుంటారు. అంటే సోలం అంటే ఇంత పొడుగు ఉంటుంది, అది ఇటు ఒక బార్ ఉంటుంది, ఇటు ఒక బార్ ఉంటుంది, ఇట్లా పట్టుకొని పోతారు. వాళ్ళ పీకిన తర్వాత ఈ మొక్కలు ఇట్లే ఉంటాయి అన్నమాట, కానీ ఇట్లా ఉండవు, మళ్ళీ మామూలు కలిసిపోతాం. కారణం అంటే దైవశక్తి. మనకు చెవు కుడితే చూడండి, ఈ చెవుకు వచ్చి ఇట్లే ఎన్ని సంవత్సరాలు ఈ మొక్క ఇట్లే ఉంటుంది, కానీ వాళ్ళకు ఉండదు. నిప్పులు నడిచేయడం వాళ్ళకు కూడా అంతే, దైవశక్తి ఖచ్చితంగా వాళ్ళ మీద వస్తుంది. వచ్చినప్పుడు అది ఏది ఉండదు, అది